నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్‌లో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. రేవతి అనే మహిళ చనిపోయారు. దాని గురించి నిన్న అల్లు అర్జున్ స్పందించారు అనే విషయం న్యూస్‌లో వచ్చింది సార్. ఒక వీడియోలో వచ్చింది. సో దాని గురించి అసలు ఆయన ఏమని మాట్లాడారు? అలాగే ఆ కుటుంబానికి ఏమన్నా సహాయం చేసే ఉద్దేశం ఉందా ఆయన? నిన్న అల్లు అర్జున్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. అందులో ఆయన ఆ సంఘటనని పట్ల బాధపడుతూ మాట్లాడాడు. అంటే ఇది ఎప్పటినుంచో కొన్ని ఏళ్ల నుంచి ఇలాగా ఒక థియేటర్‌కెళ్ళి ఆడియన్స్‌తో హీరోల సినిమా చూడడం అనేది ఒక తెలియని ఆనవాయితీగా వస్తుంది. అలాగే మేము వెళ్ళాము. బట్ మేము సినిమా చూసి అయిపోయినాక మాకు తెలిసింది ఇలాగ జరిగిందని. సో నేను, సుకుమార్, మా మా టీమ్ అంతా కూడా చాలా బాధపడ్డాము. సో ఇలా ఎందుకు జరిగింది? ఎప్పుడూ జరగలేదు, ఇది ఫస్ట్ టైం ఇలా జరిగింది. సో అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మాట్లాడాడు. దాని తర్వాత ఆ కుటుంబానికి 25 లక్షలు ఇస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. అంతేకాకుండా ఆ ఫ్యామిలీని వాళ్ళ డిఫికల్ట్ జర్నీలో నేను తోడుంటాను, ఏది అవసరమైనా అని కూడా ఆయన మాట్లాడాడు. ఆ ఫ్యామిలీ బాధ్యత నాది అన్నట్టుగా మాట్లాడాడు. సో ఆల్రెడీ నిర్మాతల మేకర్స్ కూడా పెట్టారు, మేము ఆ ఫ్యామిలీని చూసుకుంటామని. సో ఈయన పర్సనల్గా ఈయన వైపు నుంచి అల్లు అర్జున్ ఇస్తున్నట్టుగా ప్రకటించాడు 25 లక్షలు. అయితే ఇక్కడ తన వైపు నుంచి అలా వెళ్ళడం తప్ప అన్న చర్చ ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. ఏంటంటే అల్లు అర్జున్ వల్ల ఇది జరిగిందనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. ఎందుకంటే థియేటర్ లోపలికి ఆల్రెడీ థియేటర్ ఫుల్ ఉంది. అటువంటప్పుడు ఈయన ఒక 20-30 మందిని వేసుకొని వెళ్ళినట్టుగా భాస్కర్ వాళ్ళ హస్బెండ్, రేవతి అనే ఆవిడ చనిపోయింది, వాళ్ళ హస్బెండ్ భాస్కర్ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఆమె విజువల్స్ కూడా గేట్ దగ్గర నుంచి ఆమె లోపలికి అతి కష్టం మీద లోపలికి రావడం, ఆ విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ఆమె చివరి క్షణాలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో నుంచి బయటికి వచ్చాయన్నమాట. అవన్నీ చూసినాక ఎక్కువ మంది మాట్లాడుతున్నది ఏంటంటే అల్లు అర్జున్దే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ చెప్తున్నది ఏమంటే, మేము రెగ్యులర్గా ప్రతి హీరో ఇలాగే చేస్తున్నాడు, ఎప్పుడు జరగలేదు ఇలాగా అనేది. కానీ అది ప్రతిసారి తప్పు చేస్తే అది తప్పు వల్ల ఫలితం రాకపోయినంత మాత్రాన అది ఎప్పుడో ఒకసారి ఆ తప్పుకి ఫలితం అనేది వస్తుంది. మనం 100 సార్లు తప్పు చేశాం కాబట్టి అప్పుడంతా చేశాం కదా, ఇప్పుడు చేస్తే తప్పు ఏంటనే లాజిక్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కొన్ని రకాల జాగ్రత్తలు కంపల్సరీగా ప్రతిసారి తీసుకోవాలి. అంటే ఇన్ని రోజులు కూడా వీళ్ళు తీసుకోవట్లేదని అర్థమవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళట్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా క్లోజ్డ్ స్పేసెస్లో క్రౌడ్ ఎక్కువైపోయినప్పుడు ఆక్సిజన్ అందదు. మనమంతా మనుషులంతా కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు కాబట్టి బయటికి ఆక్సిజన్ అనేది రాదు. దానివల్ల సఫికేషన్ వస్తుంది మనకి. అందుకని తొక్కిసలాట్లు ఎక్కువ మంది ఈ సఫికేషన్తో చనిపోతుంది. దానికని తొక్కిసలాట్లు చనిపోయారంటే అర్థం వాళ్ళని ఎవరినో తొక్కి చనిపోయారని కాదు. ఎక్కువగా సఫికేట్ అయిపోయి ఆ గుంపుల్లో నుంచి ఎక్కువ మంది చనిపోతారు అన్నమాట. అందుకనే ఎక్కువ క్లోజ్డ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు జాగ్రత్తలు, ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది ఏంటంటే, వాళ్ళకి తెలుసు హీరోకి ఎంత క్రేజ్ ఉంటుంది, ఎంత జనం వస్తారని. సో ప్రాపర్గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి, అట్లాగే థియేటర్ యాజమాన్యానికి చెప్పాలి, మేము ఇలాగ వస్తున్నాము, మిగతా వాళ్ళని ఎవరిని అక్కడ లేకుండా చూడండి అని. సో ఇదంతా ప్లాన్ చేసుకొని వాళ్ళు రావాలి. కానీ వాళ్ళు ఏంటంటే ఒక రిలీజ్ అయిన ఒక ఎగ్జైట్మెంట్ అదంతా ఉన్నప్పుడు వాళ్ళకి ఒక సెక్యూరిటీ మేనేజర్ ఉన్నాడు, అతను చేసి ఉండాలి. ఇప్పుడు అందుకనే సెక్యూరిటీ మేనేజర్ మీద కూడా కేసు పెట్టారు పోలీసు. ఎందుకంటే అతను ప్రాపర్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి ఎంత క్రౌడ్ రావచ్చు ఏంటని. యాక్చువల్గా అల్లు అర్జున్కి గతంలో కూడా ఆ కేసుని హైకోర్టు కొట్టేసింది. కానీ అప్పుడు కూడా ఇతను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి నంద్యాల శిల్పా రవిచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదని పోలీసులు బలయ్యారు. అప్పుడు కూడా అల్లు అర్జున్ది క్లియర్గా తప్పు ఉంది. ఎందుకంటే తాను వస్తున్నట్టు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి పోలీసులకి. ఎందుకంటే ఇట్ బికమ్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. సో అందువల్ల అక్కడ వేలాది మంది అప్పుడు కూడా గుమ్మికూడారు. అది ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకం అని చెప్పి అక్కడ దాదాపు 3-4 పోలీసుల్ని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. నిజానికి
వాళ్ళకి కూడా రైట్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు వాళ్ళు ఎంతమంది వస్తారు, ఇప్పుడు ఇతను ఎప్పుడు వస్తాడు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా అవును సార్. అల్లు అర్జున్ వైపు నుంచి ఇవ్వాలి. సో అది బాధ్యతారహితంగా క్లియర్ కనబడుతుంది. దాని నుంచి అల్లు అర్జున్ గాని, మిగతా హీరోలు గాని ఇప్పటి నుంచైనా థియేటర్‌లకి వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఈ థియేటర్ యాజమాన్యం. థియేటర్ యాజమాన్యం వాళ్ళకి గూడా కామన్ అయిపోయినప్పుడు దీన్ని అంటే వాళ్ళు చాలా సార్లు థియేటర్‌లలో ఏందంటే ఏదన్నా ప్రమాదం జరిగితే ప్రాపర్ మెజర్స్ ముందుగా తీసుకొని ఉండరు వాళ్ళు. ఇక్కడంతా ఏమవుతుందంటే మనం అనేక ప్లేసులు చూస్తా ఉంటాం. ఎ ఎట్లా జనం ఉంటారంటే ఏదన్నా జరిగితే ఏమవుతుందా అనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఇక్కడ అవినీతి ఇవన్నీ ఉంటాయి గాబట్టి వీళ్ళకి పర్మిషన్‌లు ఇచ్చేస్తా ఉంటారు తీసుకునేటప్పుడు. సో దాని తర్వాత ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే ఈ చర్చ వస్తా ఉంటది తప్ప ప్రమాదం జరగనన్ని రోజులు అది నడుస్తూనే ఉంటది. సో అందుకని ఇప్పుడు ఈ సంఘటన పట్ల గవర్నమెంట్ కూడా ఒక చిన్న విచారణ లాంటిది జరిపించాలి. పోలీసుల విచారణ అనేది సరిపోదు. ఎందుకంటే ఇవన్నీ బిగినింగ్‌లో హడావిడి ఉంటది. మనం అంతా చెప్పుకుంటాం. 4 రోజులు పోయినాక ఇది నీరు గారిపోతుంది. ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ గూడా వాళ్ళకి వేరే ఇష్యూలు వస్తాయి. వేరే దాని మీదకెళ్ళిపోతారు కాబట్టి ఇది పక్కదారి పడుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ మీద కేసు పెడితే మాత్రం ఆయన మీద ఉన్న సెక్షన్‌లో అయితే బిఎన్ఎస్ కింద 105, 118 ఈ 2 సెక్షన్ల కింద పెట్టారు. ఈ 2 సెక్షన్ల కింద 5-10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరి మరణానికి కారణమయ్యారు అన్నదే ఆ సెక్షన్ అన్నమాట. హత్య కాదు గానీ మరణానికి దారి తీయడానికి కారణమయ్యారు అన్న దీంట్లో ఈయన మీద థియేటర్ యాజమాన్యం మీద సెక్యూరిటీ మేనేజర్ మీద పెట్టారు. అట్లాగే పోలీసుల వైపు నుంచి ఏమన్నా వైఫల్యం ఉందా అన్న యాంగిల్‌లో గూడా దీన్ని విచారించాల్సిన అవసరం ఉంది. పోలీసులైతే మా దీంట్లో ఏం వైఫల్యం లేదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అటువంటి సంధ్యా థియేటర్ అంటేనే విపరీతమైన క్రౌడ్స్ వస్తారు. పోలీసులు జనరల్‌గా సెక్యూరిటీ పెడతారు గానీ అది సరిపోదు. సో అల్లు అర్జున్ వచ్చింది మాకు కరెక్ట్‌గా టైంకి చెప్పలేదని వాళ్ళు చెప్తున్నారు. సో దీన్ని అంతా కూడా విచారించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎవరెవరు తప్పుంది, ఏం తేలాల్సిన అవసరం ఉంది. ఓన్లీ ఇప్పటివరకైతే గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి చర్యలు ఏమి కనిపించలేదు. ఓన్లీ ఆ బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్టు మాత్రం ప్రకటించారు. బెనిఫిట్ షోలు రద్దు చేయడం అనేది పరిష్కారం కాదు. బెనిఫిట్ షో కాకపోయినా వాళ్ళు మామూలు షోకైనా వస్తారు కదా హీరోలు. వాళ్ళకేందంటే ప్రమోషన్ కావాలి. హీరో రావడం, ఒక హంగామా, హడావిడి ఇవన్నీ ఉంటదనమాట. ఎక్కువగా మాస్ ఉన్న థియేటర్స్‌కి వాళ్ళొస్తారు. మల్టీప్లెక్స్‌లకి వాళ్ళెళ్ళరు. ఎందుకంటే అక్కడ పెద్ద జనం ఉంటారు. వీళ్ళకి జనం కావాలి. సో, ఆ జనం ఉన్న మా సింగిల్ స్క్రీన్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ఎక్కువగా సంధ్య, సుదర్శన్ ఇలాంటి థియేటర్లు అక్కడ ఎక్కువుంటాయి. సో, వాటికి ఎక్కువ వస్తుంటారు. సో, వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఎందుకంటే పెద్ద ఎడ్యుకేటెడ్ సెక్షన్‌లో అంత పరుగులెత్తేదేమి ఉండదు. ఎక్కువ మాసే అభిమానుల్లో ఎక్కువుంటారు. వాళ్ళే ఫ్యాన్ అసోసియేషన్‌లుంటారు. వీళ్ళు ఒక హంగామా క్రియేట్ చేస్తారు. కావాలనే పెద్ద ఎత్తున ఆర్గనైజ్ కూడా చేస్తారు. ఎందుకంటే కనబడాలి క్రౌడ్ అని. సో, అందువల్ల ఇప్పుడు అల్లు అర్జున్ ఓన్లీ డబ్బులిస్తే సరిపోదు. ఇప్పుడు ఇదే వేరే ప్లేస్‌లో మన ఫర్ ఎగ్జాంపుల్ నా వల్ల ఎవరన్నా చనిపోతే నేను డబ్బులిస్తాను నన్ను వదిలేయనట్టు చట్టం వదులుతుందా? వదలదు మామూలుగా అయితే. సో, అల్లు అర్జున్ అయినా ఇంకొకరైనా చట్ట ప్రకారం ఖచ్చితంగా ఈ కేసుని ముందుకు తీసుకెళ్ళి చర్య తీసుకుంటేనే నెక్స్ట్ జరగకుండా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు ఒకటి. రెండవది ప్రభుత్వం వైపు నుంచి థియేటర్ పరిస్థితి ఏంటి? థియేటర్‌లో కూడా సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు మామూలుగా.